మిడి కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి. ఇప్పుడు IOI పై 50%, IVF పై 20,000 తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఇంజనీర్ల నిర్లక్ష్యపు సమాధానాలపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో రోజు విచారణలో 16 మంది ఇంజనీర్ల నుంచి వివరాలు సేకరించింది కమిషన్. సుందిల్ల బ్యారేజ్ బ్లాక్ల నిర్మాణానికి సంబంధించిన ప్రశ్నలు అడిగింది. దీనిపై సరైన సమాధానం చెప్పకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది కమిషన్. అఫిడవిట్లో ఒకలా, బహిరంగ విచారణలో మరొకలా సమాధానాలు చెప్పడంపై కమిషన్ చైర్మన్ PC ఘోష్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సుందిల్ల బ్యారేజ్ బ్లాక్ 2A డిజైన్ లేకుండానే కట్టేశామన్నారు ఇంజనీర్లు. ఇంజనీర్ల తప్పుడు సమాధానాలపై క్రిమినల్ కోర్టుకు వెళ్లాల్సి వస్తుందని హెచ్చరించింది కమిషన్. దీంతో అప్పటి ENC నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాలతో డిజైన్ లేకుండానే 2A బ్లాక్ నిర్మించామని కమిషన్కు తెలిపారు ఇంజనీర్లు. ఇంజనీర్ల నిర్లక్ష్యపు సమాధానాలపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. రెండో రోజు విచారణలో 16 మంది ఇంజనీర్ల నుంచి వివరాలను సేకరించింది కమిషన్. వారు చెప్పిన సమాధానాలపై ఆగ్రహం వ్యక్తం చేసింది కమిషన్. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సుధీర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుధీర్, కాళేశ్వరం కమిషన్ రెండో రోజు విచారణ ముగిసింది. కాసేపటి క్రితమే BRK భవన్లో రెండో రోజు కమిషన్కి సంబంధించిన విచారణ ముగిసింది. దాదాపు 16 మంది ఇంజనీర్లు ఈ విచారణకు హాజరయ్యారు. దాదాపుగా నిన్న ఈరోజు కలిపితే దాదాపుగా 40 మంది ఇంజనీర్లను పూర్తి స్థాయిలో విచారణ చేశారు. మొత్తానికి 52 మంది ఇంజనీర్లను విచారణ చేయాల్సి ఉండగా ఈ రోజు వరకైతే 40 మంది ఇంజనీర్ల విచారణ అయితే పూర్తయింది. రేపు మరికొంతమందిని కూడా విచారిస్తారు. ఈరోజు AE స్థాయి నుంచి EE స్థాయి, అదేవిధంగా డిప్యూటీ CE స్థాయి వరకు కూడా 16 మంది ఇంజనీర్లు అయితే హాజరయ్యారు. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే ఈరోజు కూడా చాలామంది ఇంజనీర్లు చాలా నిర్లక్ష్యమైన సమాధానాలు చెప్పడం, అబద్ధాలు, అసంబద్ధమైన సమాధానాలు చెప్పడంతో కమిషన్ సీరియస్ అయింది. ముఖ్యంగా అఫిడవిట్లు, గతంలో వీరి దగ్గర నుంచి తీసుకున్న అఫిడవిట్లు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే క్షేత్రస్థాయిలో పనిచేసిన AEలు, అదేవిధంగా EEలు కావచ్చు, DEలు కావచ్చు, డిప్యూటీ CEలు కావచ్చు, ఎవరైతే వీరంతా క్షేత్రస్థాయిలో పనిచేశారో 2019, 2020 సంవత్సరంలో కాళేశ్వరం, సుందిల్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణానికి సంబంధించి వీరంతా క్షేత్రస్థాయిలో పనిచేశారు. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ అంశం అయితే తెర మీదకి వచ్చింది. అయితే ఎట్లాంటి డిజైన్ లేకుండానే సుందిల్ల బ్యారేజ్లో బ్లాక్ 2A అంటే 2A బ్లాక్ నిర్మాణం జరిగిందని చెప్పేసి కమిషన్ దృష్టికి అయితే వచ్చింది. ఎలా ఈ నిర్మాణం చేశారు అని చెప్పేసి ఇంజనీర్లను గట్టిగా ప్రశ్నించిన నేపథ్యంలో అసలు డిజైన్ లేకుండానే ఈ నిర్మాణం చేయాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఇంజనీర్లు అంతా చెప్పారు. ఎందుకు చేశారు, ఈ డిజైన్ లేకుండా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే నాటి ENC నల్లా వెంకటేశ్వర్ల ఆదేశాల మేరకే డిజైన్ లేకుండానే పూర్తి స్థాయిలో బ్లాక్ నిర్మాణం చేశాం, సుందిల్లలోని 2A బ్లాక్ నిర్మాణం చేశామని చెప్పేసి ఇంజనీర్లు ఒప్పుకోవడం జరిగింది. అయితే అఫిడవిట్లో మరో రకంగా ఎందుకు చెప్పాల్సి వచ్చింది, అఫిడవిట్లో నిర్మాణం డిజైన్ ఉంది అని చెప్పేసి రాశారు. అదేవిధంగా ఇప్పుడు బహిరంగ విచారణలో డిజైన్ లేదు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ ఒక ప్రశ్నకు 2 రకాల సమాధానాలు ఎలా చెప్తున్నారని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు చెప్పిన ఈ సమాధానాల వల్ల ఖచ్చితంగా రేపు క్రిమినల్ కోర్టుకు కూడా పంపిస్తామని చెప్పేసి జస్టిస్ PC ఘోష్ అధికారులను, ఇంజనీర్లను హెచ్చరించారు. అంతేకాకుండా అఫిడవిట్లో ఇచ్చిన ప్రతి అంశం కూడా ప్రమాణపూర్వకంగా చెప్తున్నాము, తామంతా స్పృహలోనే ఉండి ఇవన్నీ వివరాలను వెల్లడిస్తున్నాము అని చెప్పేసి అఫిడవిట్ దాఖలు చేస్తారు. అఫిడవిట్ దాఖలు చేసి అందులో స్వదస్తూరి అంటే సొంత సంతకాన్ని వారే చేసి ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వారు చెప్పిన వివరాలన్నీ కూడా నిజమని అఫిడవిట్లో ఉంటుంది. కానీ ఇప్పుడు బహిరంగ విచారణలో మాత్రం మరొక రకంగా సమాధానం చెప్పడంతో దాదాపు 16 మందిలో సగం మంది ఇంజనీర్ ఇలాంటి సమాధానాలు చెప్పడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. కొంతమంది ఉన్నతాధికారులు తర్వాత జోక్యం చేసుకొని ఇదంతా కూడా నాటి ENC నల్లా వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకే తాము నిర్మాణం చేశామని చెప్పడం జరిగింది. మొదటగా 1-3 బ్లాక్ల మధ్యలో ఈ 2A నిర్మాణం చేశామని చెప్పేసి ఒకసారి, ఆ తర్వాత 2-3 బ్లాక్ల మధ్యలో 2A బ్లాక్ నిర్మాణం చేశామని చెప్పేసి ఇలా చెప్పుకుంటూ వచ్చారు.
దీనివల్ల కమిషన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఎందుకు అసలు మీరు స్పృహలో ఉండే పని చేశారా, అసలు ఏ రోజుకు ఆ రోజు వివరాలన్నింటినీ సేకరించారా, మీరు చేసిన పనులకు సంబంధించి రికార్డులు కరెక్ట్గా మెయింటైన్ చేశారా అనే విషయాలను పూర్తి స్థాయిలో వివరాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేసింది. రికార్డుల నిర్వహణ కూడా చాలా అస్తవ్యస్తంగా ఉందని చెప్పేసి కమిషన్ దృష్టికి అయితే వచ్చింది. 2019లో ప్రారంభమైన పనులకు సంబంధించి ఏ రోజుకు ఆ రోజు పనుల ప్రోగ్రెస్ను ఎక్కడా కూడా వివరించలేదని చెప్పేసి కొన్ని రికార్డులు కూడా మాయమైన విషయం అయితే కమిషన్ దృష్టికి వచ్చింది. రేపు దాదాపు మరొక 15 మంది ఇంజనీర్లను కూడా కాళేశ్వరం కమిషన్ విచారణ చేయబోతుంది. అక్షయ. ఓకే సుధీర్.